హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ఈరోజు ప్రముఖ దినపత్రికలో వచ్చిన మెయిన్ కంటెంట్ ఇది. అదేంటంటే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అన్నట్టుగా మనకి మెయిన్ పేపర్లో వచ్చింది. సో చాలా రోజుల నుంచి ఈ యొక్క హారిజంటల్ రిజర్వేషన్ పైన అయితే పెద్ద ఇష్యూ నడుస్తూ వచ్చింది. అయితే రీసెంట్గా మనకి దీనిపై క్లియరెన్స్ ఇస్తూ ప్రభుత్వం అయితే ఆ యొక్క ఆర్డర్లను అయితే జారీ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఆదేశాలను జారీ చేసిన సీఎస్ అన్నట్టుగా మనకి ఈ యొక్క పత్రికలో అయితే రావడం జరిగింది. అయితే ఏవైతే రిజర్వేషన్స్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయో అవి క్లియర్ అయ్యేసరికి ఆ రిజల్ట్స్ దానికోసం ఏదైతే దాంతో లింక్ అయి ఉన్న రిజల్ట్స్ అన్నీ పోస్ట్‌పోన్ అవ్వుకుంటా వచ్చింది. అయితే ఇప్పుడు క్లియరెన్స్ రావడంతో మనకి డెఫినెట్‌గా ఈ ఫలితాల వెల్లడికి టీఎస్‌పీఎస్‌సీతో సహా మిగతా బోర్డు ఏవైతే ఉన్నాయో ఆ బోర్డులన్నీ రిజల్ట్స్‌ని అనౌన్స్ చేసే పనిలో అయితే పడింది. సో ఈ విధంగానే మనకి 1:2 నిష్పత్తి ప్రకారంగా మెరిట్ జాబితా విడుదల అన్నట్టుగా గురుకుల ఫలితాలు వెల్లడి చేయడం జరుగుతా ఉంది. సో మెయిన్ కంటెంట్‌లో వస్తే గనక మనం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అన్నట్టుగా ఒక మెయిన్ ఆర్టికల్ ఇచ్చింది. దానిపై స్పష్టతనిచ్చిన ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యక్ష నియామకాల్లో మహిళలకు ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్ను మార్కు చేయకుండా ఓపెన్ రిజర్వ్డ్ కేటగిరీలో 33.33% రిజర్వేషన్ అమలు చేయాలని ఆదేశించింది. ఇప్పుడు 33.33% అనేది 33.33% రిజర్వేషన్ అనేది అమలు చేయాలని ఆదేశించడం జరిగింది. అండ్ దానికి సంబంధించిన రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ రాజేష్ కుమార్ దరియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించిన నియామక ప్రక్రియల్లో ఈ మేరకు అమలు చేయాలని స్పష్టం చేస్తూ సీఎస్ శాంతికుమారి ఫిబ్రవరి 1న ఒక మెమో అయితే జారీ చేయడం జరిగింది. దీంతో సమాంతర రిజర్వేషన్లపై ప్రభుత్వం అయితే స్పష్టతనైతే ఇచ్చినట్లయింది. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ సహా వివిధ నియామక బోర్డుల ఫలితాలు కూడా వెల్లడికి కసరత్తు మొదలుపెట్టడం జరిగింది. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ నిబంధనలు 1996 ప్రకారం మహిళలకు ఓపెన్ రిజర్వ్డ్ కేటగిరీల్లో 33.33% రిజర్వేషన్లు అమలు చేయాలని నిబంధన అయితే ఉంది. అయితే గ్రూప్ 1 ఉద్యోగ నియామకాల్లో దానికి సంబంధించిన ఉద్యోగ ప్రకటనల్లో రోస్టర్ పాయింట్ 1 నుంచి తీసుకోవడంతో మహిళలకు ఎక్కువ పోస్టులు రిజర్వ్ అయ్యాయి. దీన్ని సవాల్ చేస్తూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. రాజస్థాన్ పబ్లిక్ సర్వీసెస్ రాజేష్ కుమార్ దరియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని అయితే వారికి ఎలాంటి రోస్టర్ పాయింట్ పేర్కొనకూడదని హైకోర్టు ఆదేశించింది. ఈ ప్రకారం టీఎస్పీఎస్సీ నియామకాల్లో సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలని ప్రభుత్వం 2022 డిసెంబర్ 2న ఒక మెమో అయితే జారీ చేయడం జరిగింది. అయితే గ్రూప్ 1తో పాటు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఏఈ, టౌన్ ప్లానింగ్, బిల్డింగ్ ఓవర్సీస్ అండ్ ఇతర నియామక నోటిఫికేషన్లలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలంటూ హైకోర్టు ఆదేశించడం జరిగింది. అయితే ఇలా ఆదేశించిందని 2023 జూన్ 16న టీఎస్పీఎస్సీ కార్యదర్శి ప్రభుత్వానికి ఒక లేఖ రాయడం జరిగింది. దీనిపై నిర్ణయం తీసుకోకపోవడంతో నియామక పరీక్షల ఫలితాల వెల్లడికి అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి టీఎస్పీఎస్సీతో పాటు ఇతర విభాగాధిపతులు అందరూ మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలంటూ ప్రభుత్వం తాజాగా ఆదేశించడం జరిగింది. అంటే ఈ సమాంతర రిజర్వేషన్ల వల్ల ఎవరైతే పురుష అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి చాలా అన్యాయం జరిగేది ఇన్ని రోజులు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఈ సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఎవరైతే రాజేష్ కుమార్ దరియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో ఆ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా మాత్రం ఈ యొక్క సమాంతర రిజర్వేషన్లు అప్లై చేస్తే మహిళలకి 33.33% రిజర్వేషన్ అప్లై చేయాలన్నట్టుగా మనకి తీర్పులో భాగంగా తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు ఇలా, ఇకపై అలా. ఇప్పుడు చూడండి, ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు వర్టికల్ రిజర్వేషన్లు అమలవుతాయి. ఆ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కేటాయించిన పోస్టులను ఆయా వర్గాలతోనే భర్తీ చేస్తారు. ఒకవేళ వీరు ఓపెన్ కేటగిరీలో కనుక మెరిట్లో ఓపెన్ పోస్టులకు ఎంపిక అయితే వారికి రిజర్వ్ చేసిన పోస్టులు అలాగే ఉంటాయి. వాటిని ఆయా రిజర్వ్డ్ వర్గాల అభ్యర్థులు మాత్రమే భర్తీ చేయడం జరుగుతూ ఉంది. ఇదే పద్ధతిలో మహిళలకు సబార్డినేట్ సర్వీస్ నిబంధన రూల్ నంబర్ 22A ప్రకారంగా వర్టికల్ విధానంలో రిజర్వేషన్లు అమలవుతాయి. ఈ విధానంలో మహిళలు ఓపెన్ రిజర్వ్డ్ కేటగిరీలో జనరల్ మెరిట్లో పోస్టులు సాధించినప్పటికీ వారికి ప్రత్యేక రిజర్వ్ చేసిన పోస్టులు వారికే ఉంటాయి. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం మహిళలకు ఇక వర్టికల్ రిజర్వేషన్లు వర్తించవు. సమాంతర రిజర్వేషన్ల కింద ఆ రిజర్వ్డ్ కేటగిరీలో మహిళలకు 33.33% రిజర్వేషన్ మాత్రమే అమలవుతుంది. ఒకవేళ మెరిట్ ఉంటే కనుక జనరల్ కింద రిజర్వ్ అయిన పోస్టులకు పోటీ పడవచ్చు. అయితే ఈ నెల 14న నియామకాల పంపిణీ అన్నట్టుగా మనకి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే కంటిన్యూ అవుతుంది.
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో భాగంగా ఈ నెల 14న పోలీస్ గురుకుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు పంపిణీ చేసేందుకు పోలీస్ మరియు గురుకుల నియామక బోర్డులు అయితే కసరత్తు చేస్తున్నాయి. నియామక పత్రాలు సీఎం చేతుల మీదుగా ఇచ్చేలాగా ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే సాధారణ పరిపాలనా శాఖ నుంచి బోర్డులకైతే ఆదేశాలు వెళ్ళాయి. పోలీస్ పోస్టులకు ఎంపికైన వారితో కలిపి గురుకుల సొసైటీలకు ఎంపికైన అధ్యాపకులకు నియామక పత్రాలు అయితే జారీ చేయడం జరుగుతుంది అనేది మనకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది అంటే ఇకపైన మనకి మహిళలకు వర్టికల్ రిజర్వేషన్ అందదు, అప్లై అవ్వదు. వాళ్ళకి కేవలం వర్టికల్ రిజర్వేషన్ అంటే ఎవరైతే మెరిట్లో సాధిస్తారో వాళ్ళు ఓపెన్ కేటగిరీలో మాత్రమే కాంపిటీషన్ అయ్యేలా ఉంది ఇక్కడ. ఆ తర్వాత మహిళలకు మనకి సమాంతర రిజర్వేషన్ వల్ల వాళ్ళకి కేవలం ఆయా కేటగిరీలో మాత్రమే మనకు వాళ్ళకి సంబంధించిన 33% రిజర్వేషన్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. అయితే దాని యొక్క కంటిన్యూషన్ ఏంటంటే గురుకుల ఫలితాల వెల్లడి గురుకులకు సంబంధించిన ఫలితాలకు సంబంధించిన చూస్తే కనుక మహిళలకు సమాంతర రిజర్వేషన్ల అమలుపై న్యాయ వివాదం అయితే ముగియడం, ఆ తర్వాత ఆ మేరకు ప్రభుత్వం మెమో జారీ చేయడంతో గురుకుల నియామక ప్రక్రియకు ఉన్న అడ్డంకులన్నీ అయితే తొలగిపోయాయి. దీంతో గురుకుల నియామక బోర్డు అభ్యర్థులు పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను బుధవారం ప్రకటించింది. సంక్షేమ గురుకులాల్లో 9,210 పోస్టుల భర్తీకి గాను 9,210 ఇన్ని పోస్టులకైతే మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అయితే దానికి సంబంధించిన గత ఏడాది ఒకేసారి 9 నియామక ప్రకటనలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ పోస్టుల కోసం దాదాపుగా 2.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది ఆగస్టులో నెల రోజుల పాటు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు నిర్వహించిన బోర్డు వెనువెంటనే ప్రాథమిక కీని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. అప్పుడే ఫలితాలు వెల్లడించాలని భావించినప్పటికీ ఈ సమాంతర రిజర్వేషన్లు ఏదైతే ఇష్యూ ఉందో దానిపైన న్యాయ వివాదాలు నెలకొన్న నేపథ్యంలో లేట్ అనేది జరగడం జరిగింది. ఈ వివాదాలు మంగళవారంతో ముగియడంతో మెరిట్ జాబితాను బోర్డు అయితే వెల్లడించింది. తొలుత సంక్షేమ గురుకులాల సొసైటీ పరిధిలోని డిగ్రీ జూనియర్ కళాశాలలు, పాఠశాలల్లో లైబ్రరీయన్లు, ఫిజికల్ డైరెక్టర్ల పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలనకు 1:2 నిష్పత్తిలో ఈ నిష్పత్తిలో జాబితాను అయితే ప్రకటించింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ పోస్టులకు గురువారం మెరిట్ జాబితా వెలువడే అవకాశం అయితే ఉంది. అంటే ఈరోజు 8 ఫిబ్రవరి 2024 నాడు దీనికి సంబంధించిన మనకి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. మరోవైపు వేగంగా ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేసేందుకు బోర్డు కార్యాచరణ కూడా సిద్ధం చేసింది. నోటిఫికేషన్లలోని కొన్ని పోస్టులకు ఈ నెల 9-10 తేదీల్లో ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేయాలని అయితే భావిస్తుంది. ఈ మేరకే ఇప్పటికే గురుకుల సిబ్బంది ఇతర విభాగాల అధికారులకు ధృవీకరణ పత్రాల పరిశీలనపై అవగాహన తరగతులు ప్రారంభించింది. డెమో తరగతుల తర్వాత కొన్నిటికి మనకి రిజల్ట్ ఏంటంటే లైబ్రేరియన్లు కానివ్వండి, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు ఫలితాలు వెల్లడించాలంటే ఫస్ట్ డెమో తరగతులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ తరగతులను 10, 11, 12 తేదీల్లో పూర్తి చేయాలని అయితే బోర్డు నిర్ణయించింది. ఈ ప్రక్రియ వేగంగా 3 రోజుల్లోనే పూర్తి చేసేందుకు వీలుగా 13 డెమో తరగతుల మూల్యాంకన బోర్డులను నియమించడం జరిగింది. ఈ నెల 13 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసి ఈ నెల 14 వరకు అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయాలని అయితే చాలా స్పీడ్గా అయితే వర్క్ అయితే చేస్తుంది. ఈరోజు 8 అంటే ఆల్మోస్ట్ 14th కల్లా మనకి దీనికి సంబంధించిన పోస్టులకు సంబంధించిన మెరిట్ లిస్టు అండ్ అపాయింట్మెంట్ ఆర్డర్ అయితే ఇవ్వడానికైతే ప్రభుత్వం సిద్ధంగా అయితే ఉంది. ఓకే, ఇక్కడ చూస్తే కనుక మనకి మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అన్నట్టుగా ఎంతోమంది చెప్పుకునే విధంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో అన్ని నియామకాల్లో మహిళలకు రోస్టర్ పాయింట్ను మార్క్ చేయకుండా ఓపెన్ మరియు రిజర్వ్డ్ కేటగిరీల్లో 33.33% అనేది రిజర్వేషన్ అమలు చేయాలని అయితే గవర్నమెంట్ ఆదేశించడం జరిగింది. దీంతో మహిళలకు వర్టికల్ రిజర్వేషన్ అనేది ఇక నుంచి వర్తించవు. రిజర్వేషన్లపై స్పష్టత రావడంతో టీఎస్పీఎస్సీ సహా ఇతర బోర్డు అన్ని మనకు గ్రూప్ 4 కానివ్వండి అన్ని రిజల్ట్స్ అనేది మనకి త్వరలో అయితే వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చిందా? డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.